దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 26వ తేదీ హ్యాపీ క్రిస్మస్ అన్నాము, అయిపోయింది, జరిగింది. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్న మనము గుర్తుపెట్టుకోండి, 29, 30, 31 3 రోజులు ఉపవాసం ఉండి 31వ తేదీ రాత్రి వాగ్దానం తీసుకొని, అంటే వాగ్దానముల కొరకు ప్రార్థించుకోవాలి. దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడని చాలా మంది అంటారు. వాగ్దానంలో ఏముందని? వాగ్దానంలో అన్నీ ఉన్నాయి. వాక్కు, దానము. ఎంతో మంది సలహాలు ఇస్తారు, ఇది కాదు. దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు. నా జీవితంలో వచ్చిన ప్రతి వాగ్దానము నెరవేరింది. ఈ రోజు అటువంటి వాగ్దానము 26వ తేదీ డిసెంబర్ మాసము దేవుడు నీతో చెప్పుతుంది, నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఏమంటున్నాడు? నా కుడి పార్శ్వమున కూర్చుండుము. కీర్తనలు 110:1. ఈ కీర్తన ఈ సిరీస్ లో వచ్చింది, మనం నేర్చుకోబోతున్నాం. దావీదు రాసిన కీర్తన అని చెప్పి స్పష్టంగా రాయబడి ఉంది. ఈ కీర్తనలో ఉన్న వాక్యాలు నా జీవితంలో నెరవేరిని. ఈరోజు ఈ వాక్యము మన జీవితంలో ఏ విధంగా నెరవేరుతుందో చూద్దాం. కీర్తన 110:1 పూర్తి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నా పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది పూర్తి వచనం. ఇంగ్లీష్ లో ఏమనుందంటే, మనకి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నాను. ద లార్డ్ సెడ్ టు మై లార్డ్. చూసారా? ప్రభువు నా ప్రభువుతో, అంటే ఇద్దరు ప్రభువులు ఎవరు? సిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హానర్, మరి ఆ యొక్క స్థలములో, ఘనతకు కలిగిన స్థానంలో కూర్చుండము. అట్ మై రైట్ హ్యాండ్, నా కుడి పార్శ్వమున, అంటిల్ ఐ హంబుల్ యువర్ ఎనిమీస్. చూసారా? నేను నీ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు, లేకపోతే నీ శత్రువులను నేను అణచు వరకు, లేకపోతే నీ శత్రువుల పట్ల నేను కార్యము చేయు వరకు. మేకింగ్ దెమ్ ఏ ఫుట్ స్టూల్ అండర్ యువర్ ఫీట్, వారిని నీ కాళ్ళ దగ్గర నేను పెట్టబోతున్నాను. కాబట్టి ఈ వాక్యము మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడుతున్న వాక్యం ఏంటంటే, వరకు, నేను చేయు వరకు. చాలాసార్లు మన జీవితంలో తొందరపాటు, అపార్థము, తర్వాత ఆవేశము, ఈ 3 కూడా మన జీవితాన్ని సర్వనాశనము చేయడానికి కారణము. 1 తొందరపాటు, 2 అపార్థము, 3 ఆవేశం. కనుక ఏది నీ జీవితంలో జరగాలన్నా ఇప్పుడు మనకి కౌంట్ డౌన్ అవుతుంది. కొత్త సంవత్సరానికి 365 పేజీల ఒక కొత్త డైరీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరి నువ్వేమి రాయబోతున్నావు? నువ్వు ఏమేమి వదులుకోవాలనుకుంటున్నావు? ఏమేమి కావాలని కోరుకుంటున్నావు? ఏమేమి నీలో ఉన్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు బాగుపడాలన్నా నీవే, నువ్వు నాశనము కావాలన్నా నువ్వే. 100 మందిని కొడితే హీరో అంటారు, కానీ ఒక్కడిని ప్రాణం పోస్తే దేవుడు అంటారు. ఒక హీరో వెళ్ళాడు, ఒక థియేటర్ దగ్గర ఒక తల్లి చనిపోయింది, కుమారుడు ఐసీలో, మొత్తం జైల్లోనే వేస్తారు. అంటే 1000 మంది నీకు చప్పట్లు కొట్టొచ్చు, కానీ ఒక్క చిన్న హాని జరిగినా అది నీకు ఇటు మాట్లాడుతుంది, లోకము ఇటు మాట్లాడుతుంది. కనుక ఏ లోకము చప్పట్లు కొడుతుందో అదే లోకం చెప్పులు పెట్టుకుంటారు. కాబట్టి నీవే అంతా, నీవెంత అనేది ఈ లోకం. ఈరోజు ఒకసారి మనము ఈ యొక్క వాక్యాలు వెళ్లే ముందు, మొట్టమొదట ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. కారణము, యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం, అభిషిక్తుని కోసం రాయబడిన కీర్తన. యేసుక్రీస్తు ప్రభుల వారు కోట్ చేస్తూ మత్తయి సువార్త 22:41, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసును వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు అని అడిగాను. వారు వెంటనే ఏమంటున్నారు? ఆయన దావీదు కుమారుడు. రైట్. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని
ఆత్మ వలన ఏల చెప్తున్నాడు. ఇక్కడ ముగ్గురు ప్రభువులు మనకు కనబడ్డారు. నెంబర్ 1 దావీదు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు. నెంబర్ 2 ప్రభువు అంటే తండ్రి నా ప్రభువుతో అంటే కుమారుడితో ఏమని చెప్తున్నాడు? నా కుడి పార్శ్వమున కూర్చుండుము. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమును మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగు అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయిను. ఆ దినము నుండి ఏ ప్రశ్న కూడా అడగల. చాలాసార్లు మనకి తెలిసిన రెడీమేడ్ ఆన్సర్ ఉంటుంది. రెడీమేడ్ ఆన్సర్ నమ్మకండి. రైట్ ఆన్సర్ కూడా రాదు. గాడ్లీ ఆన్సర్ నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రోజు నేను నేర్పిస్తున్న వాక్య భావము సారాంశం ఏంటంటే, దేవుడు నీ పట్ల కార్యము చేయు వరకు నీవు ఓర్పు కలిగి సహనము కలిగి నీవు ఉన్నప్పుడు ఇవే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సేమ్ వాక్యం మనం ఎక్కడ చూడగలుగుతున్నామంటే, ఆ యొక్క స్టెఫన్ని వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము ఇక్కడ అతను కోపంతో వాళ్ళందరూ రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నప్పుడు 55వ వచనంలో అయితే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై పరిశుద్ధాత్మ ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను అంటే తండ్రి అయిన దేవుడు యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూసా కుమారుడు. కనుక అంటే కుడి పార్శ్వం అంటే రైట్ హ్యాండ్ కాదు, ఇన్ దట్ సేమ్ టు సేమ్. కనుక ఆకాశము తెరవబడి ఎప్పుడైతే మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పాడో, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు స్టెఫన్లో ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడిని చూస్తున్నాడు. త్రిత్వం మనకి ఇక్కడ కనబడుతుంది. వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని దైవ దూషణ అని చెప్పి కొడి చంపేశారు. రైట్? కనుక దేవుని కార్యాలు ఎప్పుడూ ఈ విధంగా ఉంటాయి. ఇంకా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనంలో ఆ పెంతెకొస్తు పండుగ దినమున క్రీస్తు యేసు ప్రభుల వారి ఆత్మ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అంటే మీరు కనిపెట్టండి, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక అని చెబుతూ వాగ్దానము కొరకు మనం కనిపెట్టాలి. ఇప్పుడు వాగ్దానం కొరకు మనం కనిపెట్టే దినములు అన్నమాట. కనుక అడ్వెంట్ అంటే అర్థం ఏంటంటే రాబోవునది, టు అరైవ్ అంటే మన జీవితంలో మెస్సియా రాబోతున్నాడని. క్రిస్మస్ డిసెంబర్ 4 వారాల్ని అడ్వెంట్ అంటారు. రైట్? ఇప్పుడు క్రీస్తు పాతాళంలో విడవబడలేదని అపోస్తలుల కార్యములు 2:31 ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి. చూసారా? హెచ్చింపబడి అంటే నిన్ను నన్ను దేవుడు హెచ్చించాలంటే మనము తగ్గించుకోవాలా. ఒక్కని అవిధేయత వలన ఏ విధముగా పాపము శాపము లోకంలోనికి వచ్చినాయో, మరణము ఏలుబడి చేసిందో, ఒక్కని విధేయత వలన నిత్య జీవం మనకి కలుగుటకు కారణమైంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు. అయితే దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, కానీ నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. కనుక మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఏ కార్యము జరుగుతున్నా కూడా అది నిన్ను అణుచు నిమిత్తము, నిన్ను తగ్గించు నిమిత్తం, అంటే నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను తోసేయడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు. దేవుడు నీ పట్ల కార్యము చేస్తున్నాడు. కనుక ఈ వాక్య భావాలు మొత్తము చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు. అయితే హెబ్రీయుల గ్రంథకర్త కూడా
మొత్తం హెబ్రీయుల రాసిన పత్రిక అంతా కూడా ఈ వాక్యాలు. మెల్కీసెదెకు కోసమైతే 7వ అధ్యాయం అంతా 8 అన్నీ ఉంటాయి, మనం నేర్చుకుందాం. ఇంకొకసారి ఈ వాగ్దానం వస్తుంది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడట. ఎవరు? ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపాశమున ఆసీనుడాయను. చూసారా, ఇక్కడ కూడా ఈ లేఖనము అంటే ఈ కీర్తన చాలా గొప్ప కీర్తన, మెస్సియా కొరకు రాయబడి ఉన్నది. అవన్నీ చదివితే ఏదో డిక్షనరీ చదివినట్టు అయిపోతుంది. కనుక మనకు అర్థమవుతుంది మొత్తం ఆది కాండము నుంచి ప్రకటన వరకు. ఆది కాండం అన్నాం కదా, యాకోబు ఒక్కొక్కరిని దీవిస్తూ ఆది కాండము 49వ అధ్యాయము 18వ వచనంలో యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను అంటే నీవు నేను కనిపెట్టి ఉండాలి. దేవుని చేసే కార్యం కోసం తొందరపడకూడదు. నన్ను చాలా మంది తొందరపడతారు, అయ్యా ప్రార్థన ఉండమ్మా, ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టని. పెదవులతో చేసిన ప్రార్థన వేరే, దేవుని దగ్గర కనిపెట్టి చేసిన ప్రార్థన వేరే. మనము ప్రజల కోసం మెప్పుల కోసం చేసేది వేరే, దేవుని దగ్గర తగ్గించుకుని ఆయన కృప కొరకు ఎదురు చూసి చేసే కార్యము నెరవేరుతుంది. కనుక చాలా విషయాల్లో నీవు వెళితే కాదు, ప్రభువా నువ్వు నాతో వస్తున్నావా, ప్రభువా నువ్వు రాకపోతే నేను ఏం లాభమయ్యా, సంఘం అంటే ఎందుకయ్యా. కనుక ప్రభువు నీతో ఉన్నాడా లేదా నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్న వాగ్దానాలు కనుక దేవుడు ఎప్పుడూ కూడా వాగ్దానము చేశాడు అంటే ఆయన నెరవేర్చగలుగుతాడు. ఒక తాళం కప్ప తయారు చేసామంటే దానికి ఖచ్చితంగా కీ, తాళం చెవి ఉంటుంది. ఏది తయారు చేసినా ఎంత గొప్పది ఓపెన్ అవ్వాలన్నా చిన్న కీయే ఉంటుంది. కారు బహుమానం ఇస్తారంటే కీ ఇస్తారు. ఆ చెక్కు బహుమానం లక్షలు ఇస్తున్నారంటే చిన్న చెక్కు నీ చేతుల్లో పెడతారు. ఈ విధముగా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న సిమ్ కార్డులో ఎంత గొప్ప ఇంటర్నేషనల్ కనెక్షన్స్ నువ్వు మాట్లాడగలుగుతున్నావే. ఈరోజు ఎంతగా నేను ఆలోచిస్తూ ఈరోజు భలే ఆలోచన వచ్చింది. సుఖము కోసము మనిషి ఎన్నెన్నో కనిపెడుతున్నాడు, తొందరగా అవ్వడం కోసం ఎన్నెన్నో కనిపెడుతున్నాడు. ఇవన్నీ కనిపెడుతున్నాం, కానీ సమాధానం కోసం ఏదన్నా కనిపెట్టగలుగుతున్నామా? ఉదాహరణకి ఆలోచిస్తూ, ఒకవేళ అవ్వమ్మకి ఆల్రెడీ సైతాన్ గాడు చెప్పేశాడు కదా వచ్చి, రైట్, మనము సైతాను అనేటప్పటికి అబ్బాయిని పెడతాము, జెంట్స్ ని. అదే దేవదూతలు గాబ్రియల్ అంటే ఆడపిల్లల్ని పెడతాం, దేవదూతలు అంటే మగవాళ్ళే. కాబట్టి చాలాసార్లు మనకి తెలియకుండానే ఎన్నో చేసేస్తూ ఉంటాం. ఈరోజు ఆలోచిస్తూ, ఒకవేళ అవ్వమ్మకి సైతాన్ గాడు చెప్పేశాక ఆ పళ్ళు తీసుకుని వచ్చి ఆదాము దగ్గరికి తినమంటావా అంటే, తినొద్దు దేవుడు నాతో ఎప్పుడంటే వింటారా? మీరు వింటారా? చెప్పండి. ఏ రోజైనా కాగా వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని గూర్చిన మాట వలన. ఎవరిని అడిగినా వెంటనే మొట్టమొదట ఆ కోపంలో అనే మాట ఏంటో తెలుసా? ఏ రోజన్నా నేను చెప్పిన మాట విన్నావా? కనుక దేవుడు నన్ను నమ్మావా అంటాడు. ఒకటే మాట, మనుషులు విన్నావా అంటారు, దేవుడు నన్ను నమ్మావా అంటాడు. కనుక ఈ లేఖనాలు మనము దర్శన భాగంలో చూస్తే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం అంతా కంప్లైంట్లు ఉంటది. దేవా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటాం కదా, దుష్టులు ప్రబలిపోతున్నారు ప్రభా, నువ్వు మంచి వాళ్ళు అణిగిపోతున్నారు ప్రభా, నువ్వు రక్షించవాని. ఇక్కడ ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురము మీద కనిపెట్టుకుని ఉండుననగా. చూసారా, కనిపెట్టుకుని ఉండు, తొందరపడకు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో ఎందుకు తొందరపడుతున్నావు? కనిపెట్టి ఉండు. వెయిట్ యార్, చూడు యార్, టేక్ ఇట్ ఈజీ యార్, దిల్ పే మత్లో యార్. చాలా కదా తొందర బీపీలు షుగర్లు వచ్చేస్తూ ఉంటే ఎందుకు చెప్పండి? ఎవరిని మోసేయాలి, ఎవరిని ఉద్ధరించేయాలి? ఉద్ధరణ కార్యక్రమంలోకి వెళ్ళి పునరుద్ధానంలో నిర్మూలన అంటే ఇక్కడ హబక్కూకు 2:2
యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు. అంటే ఆ దర్శనం వచ్చిందంటే దర్శనము నిన్ను పరిగెట్టిస్తుంది. దర్శనము నిన్ను చేయాలి కానీ నువ్వు దర్శనాన్ని చేయకూడదు. ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మాలి కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడా లేదా అన్నది కాదు. ఎందుకంటే దేవుడు అందరినీ నమ్మి మోసపోతున్నాడు. కాబట్టి ఇక్కడ నీవు ఆ దర్శన విషయమును నీ పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచును. చూసారు, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును. చూసా, నెంబర్ 1, అది తప్పక నెరవేరును, సమాప్తమగుటకు ఆతరపడుచున్నది. అది ఆలస్యంగా వస్తాది కానీ నువ్వు కనిపెట్టాలి. దేవుడు అన్నామంటే ఆలస్యం చేస్తాడు కనుక మళ్ళా చెప్తున్నాడు, అది తప్పక జరుగును. ఏమన్నాడు? తప్పక నెరవేరును, తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆలస్యము అని చెబుతూ జాగు చేయక. కాబట్టి నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అంటే విశ్వాసము అంటే ఏంటి? నీకు చెప్పబడిన మాట కొరకు నీవు కనిపెట్టుకొని ఉండడమే. ఇక్కడ మనము రూతు గ్రంథంలో మొన్న ఒక వాక్యం చెబుతూ మీకు నేర్పించాను. ఏమంటున్నాడు? ఆ యొక్క రూతుతో నయోమి చెబుతుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు. కనుక వాళ్ళు తొందరపడాల, మనం ప్రశాంతంగా ఉంటాం. చాలా కష్టం కదా. నా దగ్గర రండి, ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము. అంటే నువ్వు దేవుడు చేస్తాడు చేయని, నీకు నీకు అది ఉండదా ఇది ఉండదా, మనం ఎందుకు మీద వేసుకోవాలి, మనం ఎందుకు భారం మోయాలి? కనుక ప్రజలు పైన అయిపోతారు, కింద అయిపోతారు, కింద అయిపోతారు, మీద అయిపోతారు, ఏవేవో అయిపోతూ ఉంటారు. మనం అసలు అవ్వకూడదు. ఇదే వాక్యాలు నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ దేవుడు ఆ యొక్క కాలము సంపూర్ణమయ్యింది, ఇప్పుడు 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశమునకు తీర్పు తీరుస్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములో ఉన్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు, పైకమ్మి 2 నిలువు కమ్ములకు పల్లెములోని రక్తమును తాకించవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. చూసారు, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ఆ యొక్క రక్తమును చూచి దాటిపోవు, కనుక బయటికి రావద్దు. చాలాసార్లు మనకి తొందర, ఏం జరుగుతుందో చూసేయాలా, మనము వెళ్ళిపోవాలా. మనకి ఎందుకంటే ప్రశాంతంగా దేవుడు అనుమన్నాడు, బయట ఆయన కార్యం చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటే ఆయన్ని చేయనియండి, దేవుణ్ణి చేయనియండి. దేవుడిని కార్యము చెయ్యాలి అంటే మనిషి మౌనంగా ఉండాలి. కనుక ఇక్కడ ఇంకా 2-3 లేఖనాలు కనిపెట్టుకొని ఉండుము. కనుక మనం ఇక్కడ చూసినప్పుడు కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. మౌనంగా, సైలెన్స్ టు గాడ్ అండ్ లిజన్ ఫ్రమ్ గాడ్. లిజన్, సైలెంట్ రెండు ఒకటే. అంటే ఎప్పుడైతే నీవు మనుష్యులతో సైలెంట్ గా ఉండాలి, దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ విధముగా నీ జీవితం ఉంటుందో అన్నీ అయిపోయినట్టు ఉంటాయి, చేదాటిపోయినట్టు ఉంటాయి. ఈ రోజుల్లో కూడా దేవుడు అటువంటి వాడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు. నువ్వెందుకు దొరకకూడదు? ఇక్కడ యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమున వద్దిల్లు వాని చూచి వ్యసనపడ. నీ పక్కోడు చాలా మనం కూల్గా ఉండాలా. ఇలా అంటారు, వాడు చూడు, ఇది చూడు, ఆడు చూడు, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు, ఎక్కడేసినాడు అక్కడే ఉన్నావు, నీకు బుద్ధి లేదు, అది లేదు, ఇది లేదు. ఠండా ఠండా పాని ప్రశాంతంగా నువ్వు కూల్గా రిలాక్స్గా ఉండాలి. మీకు బాధ అనిపించదా? మీకు నొప్పి అనిపించదా? మీకు తొందర అనిపించదా? ఒక మాట చెప్పనా,
ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ప్రభా 40 కరోనా దెబ్బలు ఎలా తిన్నావు ప్రభా, ఇది ఒక్క క్షణం ఉంటుంది ప్రభా నొప్పి అని బిగబట్టి. ఏంటో కదా, నిజంగా ఆలోచించండి. వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చువాని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. ఎప్పుడైతే నీవు దేవుని కొరకు ఎదురు చూస్తావో, దేవుని మీద ఆశ పెట్టుకుంటావో, దేవుడే కార్యం చేయాలని ఇష్టపడతావో, మరి ఇక్కడ మనం ముగించుకుంటూ వెళ్తే దేవుని వాక్యము అంటే దేవుని కొరకు ఎదురు చూసేవారు అంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. 1 ఆలస్యము, 2 నిలబడి నీతోనే ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ఫ్రీగా ధన్యత్వం పొందేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఈ వాక్యాలన్నీ అర్థమైనాయి కదా. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి అంతే. నువ్వు ఎలా ఉండాలి? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి. చూసారా, దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా. 3 స్టేజెస్, చాలా కష్టం కదా. మనుష్యుల పోలిక పుట్టి, మనం అందరం మనుషులమే కదా, ఒకటే కదా. ఎందుకు కులాలు మతాలు, తెలుపోడు తెల్లోడు పొట్టోడు బండోడు ఏంటో. దాసుని స్వరూపము ధరించి ఎవరినాడు మనం ఒకళ్ళ ఎందుకు వచ్చిన బీపీలో షుగర్? ఒకటి తగ్గించేస్తే తగ్గిపోతామా, ఒకటి పెంచేస్తే పెరిగిపోతామా? తన్ను తానే రిక్తునిగా చేస్తుంది, మొట్టివానిగా చేస్తుంది, కనీసం బట్టలు కూడా లేవు ఆయనకి. ఈ రోజన్నా ఇవన్నీ తగ్గించేసుకుంటావా? ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, చూసారా, మనుష్యునిగా ఉన్నాడు. ఆయన తిన్నాడు, తాగాడు, నిద్రపోయాడు. 2 మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడే. అన్నీ అయిపోయింది. అంటే ఆయన ఎంచుకున్న మార్గము ఈ లోకంలో భూస్థాపితం అయిపోయింది. చంపేశారు, ఓడిపోయాడు. ఈ లోకంలో ఓడిపోయాడు, తన్ను తాను తగ్గించుకుని ఓడిపోయాడు. అందుచేత బికాస్ ఆఫ్ దిస్ పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించి. చూసారా, తగ్గించుకోవడం చాలా కష్టం కదా. తొందరపాటు, ఆవేశం, అపార్థాలు, అనర్థాలు ఏం తీసుకొచ్చాం, ఏం తీసుకుపోతాం? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనుకున్నాం, పెళ్లి చేసి వాళ్ళ కుటుంబాలు, మనం ముసలోళ్ళం అయ్యామని ఏ లాభం? ఏ రోజునైతే కొత్త సంవత్సరం వస్తుంది కదా. నా ప్రాణమా కూల్, నా ప్రాణమా గెలిపే మార్గం, నా ప్రాణమా రిలాక్స్ అయ్యారు. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నీకు పట్టదా? పట్టుకుంటే తలకాయ నొప్పులు, వదిలిపెట్టేసాం అనుకోండి రిలాక్స్ ఉంటాం, ముఖంలో కాలం ఉంటుంది, లేకపోతే ఆడిని మనం మొయ్యాలి. ఈ కొత్త సంవత్సరం దేవుడు నీతో చెప్తున్నమాట, నేను నీకు తోడైనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మోసం చేస్తారు, దేవుడు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మధ్యలో వదిలేస్తారు, దేవుడు కాదు. మనుషులు ఎంత లేదంత అంటారు. నేను కూడా ఒక ఆవిడ చెప్పి, అయ్యారో మీరే నా ప్రాణం బాబాయ్, అయ్యి బాబాయ్ ఆమెకే బాబా స్నేహితులు. దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటావు, ప్రార్థన చేయడం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది విత్తపడ్డ వాక్యమును కొత్త సంవత్సరంలో, కొత్త మార్గంలో, కొత్త మనసుతో, కొత్త రూపాంతరము చెంది వీరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు శ్రేష్టమైన నామమును దీవించి సమాధానంతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. కొత్త సంవత్సరంలో కొత్త దీవెనలు వచ్చిన గాక. ఆమేన్.